వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ ను అవమానించేలా మాట్లాడుతున్నాడని, అది ఎంతమాత్రం మంచిది కాదని రాహుల్ వ్యాఖ్యలపై నిరసనగా జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ఆందోళన చేపట్టారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ పార్టీ చేస్తున్న ఆందోళనలో నాయకులకు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేపీ నాయకులు. మోడీ బొమ్మ తగలబెట్టి అమెరికా ఇంజెక్షన్ తీసిండు. అమెరికా ఎలక్షన్ తీసిండు. అంత ప్రేమ ప్రజలు వస్తుంది. మాట్లాడు గత 3-4 రోజుల నుంచి విదేశాలకు పర్యటనలో సందర్భంగా వివిధ సమావేశాలలో రోజు కూడా భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కించపరుస్తూ ఈ దేశంలో పార్లమెంటు వ్యవస్థ పనిచేస్తలేదని భారతదేశ వ్యతిరేక శక్తులతో మాట్లాడటాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వెంటనే వారిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా డిమాండ్ చేస్తా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది వాళ్ళ నాయనమ్మ అని తెలియదేమో, రాజ్యాంగాన్ని కూని చేసింది వాళ్ళ నాయన అని తెలియదేమో రాహుల్ గాంధీకి. కాంగ్రెస్ పార్టీకి హితవు చేస్తా ఉన్నాం. మీ ప్రతిపక్ష నాయకునికి ఈ చట్టాలు, కాంగ్రెస్ చరిత్ర, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజాస్వామ్య వాదులందరినీ అనగదొక్కిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందనేది కూడా తెలుసుకోవాలని రాహుల్ గాంధీకి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, బడుగు బలహీన వర్గాలను కాపాడుతున్నది కేవలం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక అఖిల భారత స్థాయిలో శాంతి భద్రతలను నెలకొల్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీని గుర్తుంచుకోవాలి. భారతీయ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు
కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ లేదనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ప్రజాస్వామ్యం వల్ల పార్టీ లేదు, ప్రజాస్వామ్యం భారతదేశ చరిత్రలో లేదు. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటు విధానాన్ని అవలంబించని పార్టీ ఏదైనా ఉందో అది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ ఖలిస్తాన్కు వ్యతిరేకంగా వాళ్ళ నాయనమ్మ బలైంది కూడా ఇవాళ గుర్తు లేదు. ఇవాళ వాళ్ళ నాయనమ్మ బలైంది కూడా తెలియకుండా ఇవాళ కెనడా కానీ రాజ్యాంగాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి కెనడా వాదులకు ఖలిస్తాన్ ఉద్యమకారులతోని సమావేశం అవడం అనేది ఇవాళ భారతదేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని క్షమించరనేది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అట్లాగే 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం నెలకొనుకుంటుంటే ఆ ప్రశాంత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయాలని వాళ్ళ తాత గుణం తెచ్చుకుంటూ ఏందో గాని ఆనాటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ద్రోహులతోని దేశ విచ్ఛిన్నకర శక్తులతోని ఇవాళ పాల్గొని ఇవాళ దేశాన్ని మూడు ముక్కలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అదే రకంగా రాహుల్ గాంధీ కూడా ఈ దేశాన్ని ముక్కలు చేయాలని శాంతి భద్రతను విఫలం చేయాలని కూడా ఈ విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని అంతా భారతీయ జనతా పార్టీ భారత ప్రజలందరూ కూడా గ్రహిస్తారు. తగిన బుద్ధి కూడా చెప్తారు అనేది కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ బేషరతుగా భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.